హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక రెడీ అయిపోయాము. అందరము రెడీ అయ్యేసి తాళాలు కూడా ఇంటికి వేయాలని చెప్పేసి తాళాలు వేద్దాం అనుకుంటున్నాం. నా కూతురు మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ ఇక మమ్మల్ని క్యాబ్ బుక్ చేశారు మా వారు. కిందకి బ్యాగులన్నీ తీసుకెళ్ళింది కొన్ని. ఇంకొక కొన్ని 2-3 బయట 2-3 బ్యాగ్స్ అయితే పెట్టాము. మా వారైతే ఇక తాళం వేస్తున్నారు అనమాట. ఇంటికి చూసుకుంటున్నారు అనమాట అద్దంలో. నేను ఇక బయటకైతే బాబుని ఎత్తుకొని వచ్చేసాను. నా కూతురు అయితే అప్పుడే కిందకి వెళ్ళిపోయింది. క్యాబ్ వచ్చింది అని చెప్పేసిన దానికి ఇక వెళ్ళిపోయింది అనమాట. ఆటో బుక్ చేసాము. రెడీ అయిపోయినాం. మొత్తానికి జర్నీ ఇక స్టార్ట్ చేయాలన్నమాట. లాక్ అయితే చేస్తున్నారు మా వారు. ఇప్పుడైతే ఇక చూసారా మెజెస్టిక్ అయితే వచ్చేసాము. బెంగళూరులో మెజెస్టిక్ అయితే వచ్చేసాము. కూతురు హాయ్ చెప్తుంది, అందరికీ హాయ్ హాయ్ అంటుంది. మెజెస్టిక్లో నిలబడుకున్నాను నేను. మా వారి ఇక్కడికి అటు ఏదో తీసుకురావడానికి అయితే వెళ్ళారు. నేను ఇక బాబుని పట్టుకొని నిలబడ్డాను. ఇదే అండి మన మెజెస్టిక్. ఆంధ్ర బస్సులు అన్నీ ఒక చోటు ఉంటాయి. మెజెస్టిక్ ఎంతమంది చూశారు బెంగళూరులో? ఎవరికైనా తెలుసా? తప్పకుండా కామెంట్ పెట్టారు. ఇక చూడు అక్కడే ఒక హోటల్ ఉంది పెద్దది. మనకి ఏ ఐటమ్ కావాలన్నా దొరుకుతుంది. బస్సులన్నీ నిలబడ్డాయి. ఇవన్నీ ఆంధ్రాకు వెళ్ళే బస్సులు అన్నమాట. మేము ఆంధ్ర బస్ స్టాప్లో కదా నిలబడుకోవాలి. మేము ఆ బస్సు ఎక్కాలి. అందుకని చెప్పేసి నిలబడుకున్నాము. ఇదో ఆరైతే వచ్చారు. ఇదో బస్సు ఇదే పోతుంది రా అంటున్నారు. ఇదే అనుకుంటా. బ్యాగులు తీసుకొని చెప్తున్నారు నా కూతురుకు మా వారు. నా కూతురు అయితే ఏడ్చుకొని దాన్ని తగిలించుకుంటుంది. ఎందుకు మనకి 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకోటి ఎక్స్ట్రా డైపర్లు తీసుకెళ్ళడానికి, కానీ ఇంకా అందుకని ఎక్కువ అయిపోయినాయి. 3 బ్యాగ్స్ అయినాయి. వెళ్తున్నాం చూసారా. అంత నైట్ టైమ్స్ ఇట్లుంటుంది అంతా. అంటే నార్మల్గా మేము అప్పుడే 8కి ఎక్కినాం. ఆ బస్సు బయలుదేరేసరికి 9 అయిపోయింది. అందుకని చెప్పేసి రోడ్డు మీద మొత్తం అన్ని షాపులన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఏ లేదు, ప్రశాంతంగా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చూసారా క్లమ్జీగా అస్సలు లేదు. నా కొడుకు అయితే చక్కగా నిద్రపోతాడు. ఇంక బస్సు ఎక్కగానే నిద్రపోయినాడు వాడు. సరేలే అప్పుడే 1 అవర్ అయిపోయింది కదా, ఇంక సరేలే పడుకొని అని ఇక సైలెంట్ అయిపోయాను. దుర్గమ్మ టెంపుల్ ఉంది అక్కడ. అందరూ అప్పుడే నైట్ ఒక 10:30 అట్లా అవుతుంది. అందుకని చెప్పేసి అందరూ నిద్రపోతుంటారు. ఏది ట్రాఫిక్ జామ్ అట్లే. నా కూతురు కూడా చూసారా నా పక్కలోనే వచ్చి కూర్చోంది. నిద్ర వస్తుంది అంటే ఇక పనుకో అన్న. నేను ఇక ఒక్కసారి కెమెరా ఆన్ చేయగానే హాయ్ అంటుంది. నేను కూడా హాయ్ చెప్తున్నా. బాగానే ఉన్నాయి సీట్స్ అన్నీ. ఎవ్వరు అట్లేమనిపించలే. టికెట్ కూడా బుక్ చేసాము కాబట్టి మంచిగానే వెళ్ళేసిద్దాం. మా వెనకాల మా వారు ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నవే ఉన్నాయి సీట్లన్నీ. ఇక మనం ఎవరైనా ఇద్దరు ముందర కూర్చుంటే ఒకరు వెనక్కి ఉండాలి. అక్కడికి సీట్లు ఎవరు లేరని అక్కడ పడుకుంటా అని చెప్పేసి వెనక్కి వెళ్ళింది. అట్లానే తిరుగుతున్నారు అనమాట. నేను నా కొడుకు ఒక చోట, ఇక మా వారు నా కూతురు అయితే అటు ఇటు తిరుగుతుంటారు. నా కొడుకు లేచేసి అల్లరి కూడా చేసేస్తున్నాడు. మా నాన్న కాల్ చేశారు నాకు. మా నాన్నతో నేను మాట్లాడుతున్నాను అనమాట. అక్కడ కొద్దిసేపు ఆపినారు అనుకుంటున్నా బస్సు. అక్కడక్కడ ఆపుతుంది. ఇట్లానే ఇక మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నా. అట్లనే వీడియో కూడా షూట్ చేసుకున్నా. ఇది ఇంకా బెంగళూరే అనమాట. బెంగళూరు ఇంకా అసలు మేము దాటలేదు. బెంగళూరు దాటాలంటే ఎంతసేపు అవుతుందో అమ్మో దేవుడా అనిపించింది. సిటీ దాటాలంటే అంత ఆషామాష కాదు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఉండదు, కానీ కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బస్సులో చూసారా ఫుల్ ఖాళీ. ఎవరు లేరు. మనదే రాజ్యం అన్నట్టు. అంటే కొంచెం దూరం ప్రయాణం కదా, పోతా ఎక్కుతారనమాట. మొత్తం లోడ్ అయిన దాకా ఉండరు వాళ్ళు, టైమింగ్స్ ఉండవని. ఇది చూసారా మొత్తం అంతా ఎట్లుంది. నైట్ టైమ్స్ కొంచెం ఎక్కువ క్లమ్జీగా లేకోకుండా ప్రశాంతంగా నీట్గా ఉంటుంది అనమాట. బస్సు చూడండి అక్కడ ఎంత బాగుంది. గ్రీనరీ, లైట్స్ కానీ మధ్యలో సెంటర్లో అట్లా చేసినారు. ఇది వచ్చేసి బస్సు లోపలే, అదే స్లీపింగ్ బస్ అంటారు కదా, అవి అందులోనే స్లీప్ చేయొచ్చు అనమాట. బెంగళూరులో అమ్మయ్య ఎక్కడ చూసినా అలాంటి బస్సులు ఎప్పుడు చాలా బస్సులే లేవు. శాంతాల షాప్, బట్టల షాపింగ్.
కానీ కొంచెం 10 అయినా కూడా కొన్ని షాప్స్ లేదు. అంటే బెంగళూరులో నార్మల్గా షాపింగ్ చేస్తుంటారు కదా, మ్యారేజ్ షాపింగ్ అట్లా, ఇంకా వాళ్ళకి అదే 12 ఒంటి గంట అంటే పోలీస్ ఏమన్నట్లుంటే త్వరగా తీసేస్తారు, లేకపోతే క్లోజ్ చేసేస్తారు. అట్లా ఉంటుంది చీకట్లో. చూసారా ఎట్లా బెంగళూరు ఎట్లా ఉంటుంది. నేనైతే ఇంకా వెళ్తున్నప్పుడు బాబు ఉంటాడు కాబట్టి నేను ఎక్కువ నిద్రపోను అనమాట, మేల్కొనే ఉంటా. ఇక ఏం చేయాలని చెప్పేసి ఇక అట్లా మొత్తం అంతా ఇట్లా వీడియో బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా సైలెంట్గా ఉంటుంది అనమాట. చూసారా ఎట్లుందంతా. అందుకని చెప్పేసి నేను ఇది ఓపెన్లోనే ఉంది షాప్, కానీ మనుషులు ఎవరు పారాయడం లేదు, తిరగడం లేదు. అటు ఉంటుంది అనమాట. జర్నీ వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా, అది కూడా ఈ వీడియో ఎండింగ్లోనే చెప్తా ఎక్కడికి వెళ్తున్నామని. కొద్దిసేపు అయిన తర్వాత మా వారు ఏవో వచ్చినాయి అనమాట. తింటావా ఏమన్నా అంటే ఏం వద్దులేనా, ఎవరు లేరు, కొంతమంది ఇక మేమే అన్నమాట. అక్కడక్కడ కొంతమంది ఎక్కిండు. ఏమన్నా అంటే స్నాక్స్ అట్లా తీసుకొస్తుండే. మేము బయలుదేరేటప్పుడు జర్నీలో ఏం తినలేదు, అందుకని అక్కడ స్టాప్ ఇచ్చారు, అప్పుడు ఆగిండ్రు మా వారు. వెళ్ళేసేది నా కూతురు ఆడుకుంటుంది, అక్కడే కూర్చొని బాగా నిద్రపోయింది మా వారు, నా కూతురు. నేను నా కొడుకు మాత్రం ఇదే సీట్లో ఇట్లానే వేస్తాను అనమాట. ఎట్లా ఆడుకుంటున్నాడు ఇది చూసారా. ఇంకా మంచిగా పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. మార్నింగ్ టైంలో అసలు మేము చూడలేము, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అట్లా ఉంటాయి కాబట్టి. చూసారా ఎక్కడ ఆపినా కూడా 1.5 అవర్ అట్లా పడుతుంది మనం రోడ్డు దాటే సిగ్నల్ అయిపోయేసరికి. చాలామంది ఇంట్లోకి వెళ్తుంటారు కదా, ఇక లాస్ట్ అనమాట. కథశాల అనమాట, పాకశాల అని ఉంది అనుకుంటున్నాను, త్వరగా వెళ్ళిపోయింది. కన్నడ జీవ కేర్ అని ఉంటుంది, హాస్పిటల్ అనుకుంటున్నాను. ఫుడ్ అండ్ షాప్, గోల్డ్ షాప్ అనుకుంటున్నాను దాన్ని కూడా. ఇట్లా అన్నీ చూస్తూ జర్నీని కొనసాగిస్తుంటూ వెళ్తున్నాం అనమాట. ఇట్లా అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇవన్నీ టీవీస్లో చూస్తుంటాం, కానీ ఇప్పుడు రియల్గా చూస్తుంటే కొంచెం అట్లా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో మాయా మాల్ అని ఉంటుంది ఇక్కడ. చూసారా ఇట్లా మాల్స్కి వెళ్తే తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట, ఏదైనా కానీ బట్టలు కానీ షాపింగు అట్లా ఉంటుంది అనమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చూసారా మొత్తానికైతే మేము కడపకైతే వచ్చేసాము. కడప బస్ స్టాండ్లో దిగాం. అక్కడ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది, చైర్స్ ఎక్కడ కూర్చోడానికి లేకుండా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అయితే బస్ స్టాప్ కొంచెం వదిలేసి 2 అడుగులు ఈ పక్కన చిన్న వాటర్ అట్లా ఉంటాయి కదా, ఈ పక్కన వచ్చి కూర్చున్నాము. బ్యాగులు లగేజ్ మొత్తం దించేసుకున్నాం. దించేసి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాం. కడపకు వచ్చాము. కడపకు వచ్చిన తర్వాత 4కి వచ్చాము. బెంగళూరులో నైట్ 8కి బస్సు ఎక్కితే మేము కడపకు వచ్చిన దానికి 3:50 అయింది, 3:50 అయ్యింది. అయితే నైట్ టైమ్స్ కాబట్టి త్వరగా వచ్చేసామనిపించింది నాకైతే. ఇట్లా అయితే కూర్చొని అదే మా వారు తెచ్చారు స్నాక్స్. నైట్ మేము తినలే బస్సులో, నా కూతురు కాంపిటింగ్స్ వస్తుందని అక్కడ కూర్చొని నాకు కాఫీ తెచ్చిచ్చారు, తాగాను కాఫీను బిస్కెట్. ఎందుకు అట్లా కూర్చున్నామంటే ఆ బస్సెస్ వెళ్ళడమే అక్కడ 5:30కి అట్లా బయలుదేరుతుందంట, 5:30కి లేకపోతే 4కి అట్లా వదులుతారంట. 1 అవర్ వెయిట్ చేసాము అక్కడ, బస్సులు ఏవి తీయలేదు. 3:50కి వచ్చి 4:30 వరకు అక్కడే వెయిట్ చేసాము మేము. 4:45 అయింది లేండి దగ్గర. ఇక కాఫీ తాగేసి ఊరికనే బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఇంకా ఎప్పుడు వస్తుంది అని అక్కడ వాళ్ళు చెప్పారు, గేటలు మా ఊర్లో తెరుస్తారు 6 వరకు అని చెప్తూ మాట్లాడుతుంటే వింటున్నాము. మా వారు తగ్గదిలే అంటుంది, నా కూతురు వీడియో తీస్తా అంటే. పుష్ప మూవీలో డైలాగ్ చెప్తున్నారు. ఏదో ఇప్పుడైతే బస్సు మొత్తం అన్నీ అక్కడ కూర్చున్నాము. అక్కడికి వచ్చి నిలబడుతుందంట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చోట ఎక్కడికంటే మైకూర్కి అనమాట. మైకూర్ బస్సు వచ్చేసింది. 4:40కేమో ఎక్కినాం ఈ బస్సుని. వాడు బస్సు తోసుకొని వచ్చినాడా మళ్ళీ దబ్బుకొని వచ్చినాడా తెలీదు. 4:50కో ఏమో ఎక్కి ఉంటే వాడు దగ్గర 5:30కో ఏమో 6 గంటలకో 6:20కి తీసుకొచ్చి తిన్నాడు అనమాట మైకూర్కి. ఏంటంటే బెంగళూరు ఇంకా మైకూరు డైరెక్ట్ బస్సు లేదు, కడపకు వెళ్ళి కడపని ఇంకా మైకూరు వెళ్ళాలన్నమాట. అప్పుడే చిన్నగా తెల్లారుతూ ఉంది. నేను అప్పుడు లేచాను, ఒక 1 అవర్ బాగా నిద్రపోయినాం అందరము. బస్సు ఎక్కగానే ఇంకా నిద్ర లేదు కదా నైట్ మొత్తం అని చెప్పేసి.
ఇక లేచిన తర్వాత ఇక ఇంకే మైట్పూర్ వస్తుంది అన్నట్టు లేచాము. ఇక కొంచెం బాగుంది, అప్పుడప్పుడే వీవ్ అనమాట. చూసారా, ఇంకా అప్పుడు 5:30 అయిందంటే చీకటి అంతా చీకటి లేదు, కొంచెం నార్మల్గా ఉంది కాబట్టి అట్టుంది. బస్సు అయితే దిగేసి మైత్పూర్ బస్ స్టాండ్లో అయితే నిలబడుకున్నాం, బస్సు దిగిన చోట. ఇక లగేజ్ మొత్తం అక్కడికి వెళ్ళి పెట్టాలి. నేను ఏమన్నానంటే క్యాబ్ బుక్ చేయండి అన్న, నా కూతురు అయితే అప్పుడు వెళ్ళి కూర్చోండి అక్కడ. క్యాబ్ బుక్ చేయమా, ఫస్ట్ పోదామన్నా. మా వారైతే నవీన్ ఏమైనా బెంగళూరు అనుకున్నావా క్యాబ్ బుక్ చేయడానికి, మైత్పూర్ అమ్మ అన్నాడు. ఇక మా బావకి మా అన్నకి కాల్ చేశారనమాట, ఇద్దరు 2 బళ్ళు వేసుకొని వస్తామని చెప్పారు, లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. మొత్తం అన్ని చైర్లకి వైట్ చైర్లకి పెయింట్ వేసారు రెడ్గా, చాలా భలే ఉన్నాయి అసలు చైర్లు. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఇక మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట, అక్కడ 20 minutes కూర్చున్నాము. ఇక నా కూతురుతో మా వారు కొంతసేపు నాతో అట్లా మాట్లాడుతూ కూర్చున్నాము. మా బావగారికి మా అన్నగారికి కాల్ చేశారు కాబట్టి ఇక అక్కడ టీ షాప్లో మా వారు ఫస్ట్లో ఎప్పుడైనా వస్తే అక్కడ కుసాలు తీసుకొని తినుకుంటూ కూర్చునేవారంట. అది గుర్తొచ్చి నాకు చెప్పారు. అవునా అన్నాను నేను కూడా. బస్ స్టాండ్లోనే, మైత్పూర్ బస్ స్టాండ్లోనే కూర్చున్నాం. ఇక మా అన్న మా బావ వస్తే వెళ్ళి